ఈ శుక్రవారం నాడు కానీ శనివారం నాడు కానీ చేసుకోవచ్చు. ఈ 2 రోజుల్లోనే చేసుకోవచ్చు. ఆ 2 రోజుల్లోనూ 2 లక్ష్మీనారాయణుల రోజులు కదా, చేసుకోవచ్చును. ముఖ్యంగా ఈతి బాధలు ఎక్కువగా ఉన్నవాళ్ళు, అంటే చీటికి మాటికి అప్పులు చేయాల్సి రావటం, ఏంటంటే శుక్రవారం నాడు మహాలక్ష్మి అష్టకం అని ఉంటుంది. నమస్తేస్తు మహామాయ శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఇందులో మహాలక్ష్మిని మనం సత్వస్వరూపంలో కాకుండా ఒక శత్రు సంహారక స్వరూపంతో చూస్తాం. ఆ వీరలక్ష్మిని మనం శుక్రవారం నాడు చక్కగా అష్టకం చదువుకొని మీకు తోచినదేదో మధుర పదార్థం కొనుక్కొని వచ్చిందైనా పర్వాలేదండి, పెట్టేయండి. కానీ లక్ష్మీ ప్రసాదం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీ భార్యాభర్తలు మాత్రమే తినాలి తప్ప ఇంకెవ్వరికి ఇవ్వరాదు. చాలా మంది దీన్ని అంగీకరించడం లేదు, కానీ అది నిజం.